వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అందరికీ తెలుసు. ఎందుకు అంటే క్యాబినెట్లో కూడా రచ్చరచ్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అధిష్టానం ఒకసారిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు, విధి విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను సెటిలైట్ చేయలేక తలలు పట్టుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా యాదాద్రి భువనగిరి సంబంధించినటువంటి అక్క లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి దేవాలయం సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు నియామకంతో మొదలైనటువంటి వివాదం చిలికి చిలికి గాలివానై అతి పెద్ద సునామీకి తెలంగాణ కాంగ్రెస్లో దారితీసే సూచనలు, పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఎందుకు అతిపెద్ద సునామీకి దారితీస్తుంది అని అంటున్నాను అంటే, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఇప్పుడు సహజంగా అటువంటివి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకుంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కానీ ఇది కేవలం టీ కప్లో తుఫాను అని కొట్టిపారేసే సూచనలు ఉంటాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం చూస్తే ఇది టీ కప్లో తుఫాన్ లాగా కనిపించట్లేదు. అంటే ఈ ఒక్క దాంతోనే సమస్య ఆగేటట్టు కూడా లేదు. ఇది భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. నేను నిన్న చెప్పిన వీడియోలో కొండా సురేఖ గారు ఒక్కరే అసంతృప్తిగా లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆఖరికి బట్టి విక్రమార్క గారు కూడా. బట్టి విక్రమార్క గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐ విషయంలో ఆయన కాన్వాయ్ రూట్ కాకుండా వేరే రూట్లో తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు డీజీపీతో మాట్లాడి అక్కడ ఆ ఎస్ఐని వీఆర్కి అటాచ్ చేశారు. అంటే హెడ్ ఆఫీస్కి వేకెన్సీ రిజర్వ్కి పంపించారు. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే మధ్యాహ్నం ఆ పోస్టింగ్ వచ్చింది, అక్కడి నుంచి వీఆర్కి పంపించారు. కొన్ని గంటల్లోపే మళ్ళీ అదే ఎస్ఐకి పోస్టింగ్ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అంటే ఒక సాక్షాత్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారి ప్రోద్బలంతో ఆయన రూట్ను మార్చారని ఎస్ఐ మీద ఒక చర్యలు తీసుకుంటే ఆ చర్యలను వితిన్ గంటల్లోనే, కొన్ని గంటల్లోనే మళ్ళీ ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు, వీఆర్ నుంచి తప్పించారు. అంటే మరి ఎంత బలంగా ఇవాళ అంటే డిప్యూటీ సీఎం కంటే కూడా ఒక ఎస్ఐ బలవంతుడు. మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి మాట కూడా చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపించట్ల గవర్నమెంట్లో. ఇక డిప్యూటీ సీఎం అయిన అదే పరిస్థితి, తుమ్మల నాగేశ్వరరావు గారు అదే పరిస్థితి. ఇక ల్యాండ్ డీల్స్, సెటిల్మెంట్లు, దాని మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఇవాళ కొండా సురేఖ గారికి సంబంధం లేకుండా యాదాద్రి బోర్డు నియామకం, ఇట్లా వరుసపెట్టి చూసుకుంటే చాలా అంశాలు ప్రతి ఒక్క శాఖలో అంటే ఆ శాఖకు సంబంధం లేకుండా ఒక ముఖ్య నాయకులు, ఆ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ చేతుల్లో ఇప్పుడు అన్ని శాఖలు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ఇందాక నేను చెప్పాను కదా, ఏంటి సమాచారం అంటే ఒక ఢిల్లీ లెవెల్లో ఒక ప్రముఖ సర్వే ఏజెన్సీతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చాలా భారీ స్థాయిలో అతి పెద్ద సర్వే ఒకటి జరుగుతోంది. మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి కొంత సమాచారం అందుతోంది. ఏంటంటే కొన్ని టీమ్స్ విస్తృతంగా తెలంగాణ నలుమూలల ప్రతి మండలం నుంచి కూడా, ప్రతి పోలింగ్ బూత్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. విస్తృతంగా టీమ్స్ ఇవాళ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఢిల్లీ లెవెల్లో జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి ఏఐసిసి సర్వేనా, లేదంటే పిసిసి స్థానికంగా ఎవరన్నా కొంతమంది అసంతృప్తి నాయకులు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే మనకు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే మాకు పెద్దగా వాళ్ళకి ఏం చెప్పారు, సర్వేస్ చేసి ఇమ్మని చెప్పారు. అయితే ఆ టీమ్స్ మనకున్నటువంటి కొంతమంది సోర్సెస్ తోటి కొంతమంది టీమ్స్ ఇంటరాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సరే, వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్దగా పరిస్థితి బాగోలేదు అని. సరే, అది మాట్లాడదాం. అయితే దానికంటే ముందు అసలు ఈ సర్వే ఎందుకు జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. సహజంగా సర్వేలు ఎప్పుడు చేసుకుంటారు? ఏదైనా ఎన్నికల ముందు చేసుకుంటారు. ఇవాళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం కూడా లేదు రాష్ట్రంలో. ఇవాళ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన అయిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ సినిమా ఉంది ఇంకా. మరి ఈ సెకండ్ హాఫ్ సినిమా ఉండంగా కూడా ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికలు కూడా లేవు. జరిగితే కొన్ని కార్పొరేషన్లు పెండింగ్లోనే, ఆ కార్పొరేషన్ల ఎన్నికలు జరగాలి. లేదు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగాలి. సరే, అందరి దృష్టి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉన్నప్పుడు మరి జిహెచ్ఎంసీ లిమిట్స్లో సర్వే జరగాలి కదా. మరి అట్లా కానప్పుడు బియాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లో జరగాల్సినటువంటి సర్వే ఏముంది? ఇప్పుడు స్టేట్ వైడ్ ఎన్నికలు ఏమి లేవు కదా. సహజంగా కొన్ని పార్టీలు, కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్, సహజంగా రేవంత్ రెడ్డి లాంటి సీఎం స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే కనుక ప్రతిపక్ష పార్టీలో, లేకుంటే కొంత పార్టీ అధినేతలో వాళ్ళ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ పార్టీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇట్లా కొంత
వాళ్ళు సర్వేలు ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటే ప్రజల యొక్క ఫీడ్‌బ్యాక్, ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ తెలుసుకుంటూ ఉంటారు. రీసెంట్‌గా కూడా మనకు ఒక హెచ్ఎంఆర్ అని ఒక సర్వే వచ్చింది. అయితే నేనే అంటే నాకున్నటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు అని తెలిసింది కాబట్టి, తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ పెద్దలతో కూడా కలిసి చేయించారా? లేదంటే ఢిల్లీ పెద్దలే చేయించారా? లేదంటే తెలంగాణ నాయకులే కేవలం కొంతమంది అసంతృప్తివాదులు ఏమన్నా ఈ సర్వేని చేయించారా? ఇదంతా చాలా ప్రశ్నలు రైజ్ అవుతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సర్వే రిజల్ట్స్ కూడా పెద్దగా ఏమి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా కనిపించట్ల. కాబట్టి ఇప్పుడు మనకి అనేక డౌట్స్, డాట్స్ కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఏంటి డౌట్స్? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్ టైమ్స్‌లో డైరెక్ట్‌గా నాకు ముఖ్యమంత్రి గారి పనితీరు నచ్చట్లేదు. అందుకే నేను సభకెళ్ళలే, నల్గొండకు సంబంధించినటువంటి సభ అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇప్పుడు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారితో జీహుజురయ్యారో మనకు అర్థమవుతుంది. ఇక వాళ్ళ బ్రదర్స్‌కి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే కొండా సురేఖ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నెంబర్ 2గా ఉన్నారు ఆయన ఇప్పుడు. అంటే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇట్లా అంటే డిఫరెంట్‌గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు కూడా జరిగింది. మరి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఈ సర్వేని చేపిస్తోందా? సరే, సహజంగా ఇప్పుడు ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి టీమ్స్ మనకు చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పనితీరు బాగాలేదు, ప్రజలైతే పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు, రైతుల్లో మరీ ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది, చాలా చాలా ఎగని ప్రభుత్వం మీద కనిపిస్తోంది, మహిళల్లో కూడా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా అంత సాటిస్ఫాక్టరీ లెవెల్స్ లేవు, మాకు ఇవ్వాల్సినటువంటి 200-500 రూపాయలు ఏదైతే 2,500 రూపాయలు బాకీ ఉందో అది ఇవ్వలేదు కాబట్టి మాకేమీ తగినటువంటి న్యాయం జరగట్లే, కేవలం మాటల ప్రభుత్వంగా ఉంది కానీ ప్రజాపాలన ఎక్కడ కూడా ఏ ఒక్క అంశంలో చేయట్లేదు. నీకు నిరుద్యోగుల విషయం తీసుకుంటే నిరుద్యోగులు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను కూడా తప్పారు అని, అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే మాట ఇచ్చి తప్పారో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఎల్బీ స్టేడియం వేదికగా ఆయన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పాడు, ఇప్పుడు కనీసం అది కూడా జరిగే పరిస్థితి లేదు. కనీసం పోలీసులకు సంబంధించినటువంటి నియామకం మీద పెద్ద ఎత్తున ప్రతిరోజు రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇట్లా తీసుకుంటా పోతే ప్రతి రంగంలో నుంచి కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ అందరిలో కూడా వ్యతిరేకత ఉంది అన్న రిపోర్ట్సే వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం కొన్ని టీమ్స్తో మాట్లాడినటువంటి సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్స్ తోటి ఒకసారి కన్సాలిడేట్ చేసుకుంటే వాళ్ళు ఒక అంచనా ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మనకి ఇవ్వాల, ఏ పార్టీకి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఏంది. వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ అట 1 నుంచి 10 ర్యాంకింగ్స్ కనుక తీసుకుంటే 3 to 4 అట. 1 నుంచి 10 ర్యాంకింగ్స్ తీసుకుంటే 3 నుంచి 4 వస్తున్నాయట. అంటే 3 పాయింట్లు ఇట్లా కనిపిస్తుంది అంతే. మరి మొత్తం 10 పాయింట్లు అంటే ఇక్కడికి రావాల బార్, అది లేదు స్టేటస్. ఆ యొక్క పై చార్ట్లో వేసుకుంటే అది రిపోర్ట్ లేదు కాబట్టి నేను రాసి చూపిస్తున్నా. కాబట్టి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కేవలం 3 నుంచి 4% మాత్రమే ఉందట. ఇది క్రిస్టల్ క్లియర్గా ఆ టీమ్స్ మనకి సర్వే చేసినటువంటి టీమ్స్ చెప్తూ ఉన్నాయి. అట్లాగే నేను సర్వే యొక్క రిపోర్ట్ ఎట్లాగైనా బయటపడుతుంది. ఆ సర్వే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కన్సాలిడేట్ చేసిన తర్వాత రిపోర్ట్గా ఒక ఫైనల్ రిపోర్ట్ తయారైన తర్వాత వాళ్ళకి ప్రజెంట్ చేసిన తర్వాత మనకు కూడా ఖచ్చితంగా ఎట్లాగైనా ఎవరో ఒకరి ద్వారా షేర్ అవుతుంది. తెలంగాణ పొలిటికల్ వర్గాలకు కూడా వస్తుంది, అది బయట రిలీజ్ అవుతుంది. అదేమి దాస్తే దాగే సర్వే ఏం కాదు. కాకపోతే రీసెంట్గా హెచ్ఎంఆర్ సర్వే కూడా చూసాం కాబట్టి అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్క అంచనాలు కనుక ఒకసారి చూస్తే పార్టీ పనితీరు మనకు తెలిసిపోయింది. ప్రభుత్వ పనితీరు 3 to 4% అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్ని స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని స్థానాలు వస్తాయని వాళ్ళు అంచనా వేసినటువంటి నేపథ్యంలో, సో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కనుక ఒకసారి మనం వాళ్ళతో అందాజుగా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఇంకా వాళ్ళు కన్సాలిడేట్ చేయలేదు కాబట్టి ఉన్నటువంటి అంచనా ప్రకారం కొన్ని టీమ్స్ని మనం జస్ట్ ర్యాండమ్గా అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం 30 నుంచి 35 స్థానాలు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి 68 నుంచి 75 స్థానాలు ఇవాళ తెలంగాణలో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే గ్రౌండ్ క్లియర్గా షిఫ్ట్ అయిపోయింది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మాకు కేసీఆర్ గారి పాలనే బాగుండే అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నా అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక అట్లాగే బీజేపీ పార్టీ గతం కంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయట. అంటే 8 స్థానాలు ఉన్నాయి, 8 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదట. 6 నుంచి 7 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎంఐఎం అయితే తటస్థంగా ఉందన్న అని చెప్తూ ఉన్నారు. మేబీ సో ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా కుప్పకూలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, అధికార పార్టీ యొక్క పనితీరు గ్రాఫ్ ఎందుకు సర్వే చేయించుకుంటున్నారు ప్రజల్లో అంటే వీళ్ళు ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా,
ఎందుకంటే కొండా సురేఖ గారు అసంతృప్తిగా ఉన్నారు. ఆమె రాజీనామా చేశారని కూడా, చేసే ఆలోచనలో ఉన్నారని కూడా మనకు బయట ప్రచారం జరుగుతుంది. కాబట్టి కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఏమన్నా మేల్కొని ఇప్పుడే మేల్కోవాల్సినటువంటి సందర్భం, మళ్ళీ మేల్కుంటే మనకు ప్రయోజనం ఉండదు అని ఏమన్నా వాళ్ళు భావించి వాళ్ళు ఏమన్నా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? మరి ఆ డెసిషన్ తీసుకుంటే ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? అందుకని వాళ్ళ ఈ సర్వే ఏమన్నా జరుగుతోందా? ఇవన్నీ $1,000,000 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సరే, ఇవన్నిటికీ సమాధానం దొరకాలి అంటే మనం కొద్ది రోజులు ఆగాలి. ఆ సర్వే రిపోర్టు వాళ్ళ చేతికి వెళ్ళాలి. ఇంకా ఇది పూర్తిగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి సర్వేగానే మనకు తెలుస్తోంది. మరి ఆ సర్వే వాళ్ళకి అందిన తర్వాత వాళ్ళకు డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళ కన్సల్టేషన్స్ అవన్నీ అవ్వాలి. ఈలోపు అధిష్టానం ఏమన్నా ఎంటర్ అవుతుందా? కానీ ఇదంతా ఒక బిగ్ క్వశ్చన్‌గా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఒక సీరియస్ డిస్కషన్ అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో రైజ్ అయింది. ఒరిజినల్ కాంగ్రెస్ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున మదన పడుతున్నారు. అవకాశాలు మాకు దక్కట్లేదనే మదన కనిపిస్తోంది. వాళ్ళు ఇప్పుడు ఏకంగా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు అని అంటే ఇక మ్యాటర్ ఎంత దాకా వెళ్ళిందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు హెచ్ఎంఆర్ సర్వే కూడా ఇంచుమించు ఈ సర్వేకి కొద్ది వెనుక ముందనే కనిపిస్తుంది. మొన్న రీసెంట్‌గా వచ్చినటువంటి సర్వే. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మొత్తం అంతా అటు ఇటు చేసి ప్రచారం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. 20 ఏళ్ల ప్రస్థానం, జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయిగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు, పాలమూరు బిడ్డ, కొత్త పాట మొత్తం. కానీ ఆ పాలమూరు బిడ్డ ద్వారానే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా కనిపిస్తోంది. సరే, దానికి రేవంత్ రెడ్డి గారు చాలా భాష్యాలు చెప్తారు, అది వేరు. కాకపోతే అవుట్‌రైట్‌గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అయితే తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతోందనే విషయం అయితే సుస్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఆ సర్వే ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోంది అంటే క్షేత్రస్థాయిలో అంత భారీ స్థాయిలో టీమ్స్ తిరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు ఆ సర్వే గురించి ఇవాళ వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం. అంటే ఆ కోట్లాది రూపాయలను ఎందుకన్నానంటే అన్ని కోట్లు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు సర్వే మీద. కాబట్టి అన్ని క్రోర్స్ ఖర్చు పెట్టి అంత విస్తృతంగా శాంప్లింగ్ జరుగుతోంది. శాంప్లింగ్ మెథడాలజీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. క్షుణ్ణంగా ప్రతి బూత్‌కి కూడా వాళ్ళు 2,000-3,000 శాంప్లింగ్ తీస్తూ ఉన్నారు. చాలా పర్ఫెక్ట్‌గా జరుగుతోంది సర్వే అని వాళ్ళు చెప్తున్నారు. మేము చేస్తున్నామని టీమ్స్ చెప్తూ ఉన్నాయి. కాబట్టి నిజంగా అంత పకడ్బందీగా చేస్తున్నటువంటి సర్వే పట్ల మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.